ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, నేను గుర్తు పెట్టుకుంటాను సంధ్య. ఏదో ఒకరోజు నేను దీనికి సమాధానం చెప్తాను. చూడమ్మా అను, మీ నానమ్మ నా పైన కోపం పెంచుకుంటుంది. నేనేమైనా నిన్ను టార్చర్ చేశానా? మానసికంగా వేధించానా? ఏం లేదు, నా బట్టలను ఎత్తుకుంటున్నానని నానమ్మ ఫీల్ అవుతుంది. భూమి, మనిద్దరం మన బట్టలు వాష్ చేసుకుందాం పదా. మాధవిలత, ఇవి సరిపోతే మనం అటు వెళ్ళిపోదామా? అక్కడ కూడా చూద్దాం. వింధ్యా, మీరు? నేనమ్మా శాంతిని. సంధ్య వాళ్ళ ఇంటి పక్కన ఉంటాను కదా. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. ఏంటమ్మా ఈ మధ్యన రావడమే తగ్గించేశావు? సంధ్యతో నేను ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను. నువ్వొక్కదానివే వచ్చావు, నీ ఫ్రెండ్ రాలేదా? లేదండి, నేనొక్కదాన్ని వచ్చాను. నాకు నీ పద్ధతి అస్సలు నచ్చలేదమ్మా. ఏం నచ్చలేదు? కన్న కూతుర్ని సంధ్య దగ్గర వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నాకు లేని ఇబ్బంది మీకేంటి? నీకు కాదమ్మా, పాపకిబ్బంది. రోజూ పార్వతి గారు మీ పాపని కంటికి రెప్పలా కాపాడుతుంది. చూడండి, నాకు మా సంధ్యకి నా కూతురికి లేని బాధ మీకెందుకు? నువ్వేమో నీ కూతుర్ని సంధ్య దగ్గర వదిలేశావు. కానీ మధ్య భూమి అని ఆశ్రమం నుంచి ఒక పిల్లని దత్తత తెచ్చుకున్నారు కదా. దాని మీద చూపించే ప్రేమ నీ కూతురి మీద చూపించట్లేదు. చూడండి, సంధ్య గురించి నాకు బాగా తెలుసు. మీరు కొత్తగా తన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నాకు చాలా పనులున్నాయి. కాస్త మీరు పక్కకు జరిగితే నేను వెళ్ళి కావాల్సినవి తీసుకుంటాను. అయ్యో కానివమ్మా, నీ కూతుర్ని చూసి అయ్యో పాపం అనిపించి నోరాగలేక చెప్పాను. నువ్వు నీ కూతుర్ని బాధ పెట్టుకుంటే నాకేంటి, ఏం చేసుకుంటే నాకేంటి? మధ్యలో నేనెవర్ని? చూస్తాము, ఏదో ఇరుగు పొరుగు కాబట్టి ఏదో మాట్లాడతామంతే. చూసింది మాట్లాడింది చాలు. మా గురించి మేం చూసుకుంటాం, మీ గురించి మీరు చూసుకోండి. అయ్యో నేనేమన్నానమ్మా అంత కోప్పడుతున్నావు? మంచి చేద్దామని అక్కడ చూసింది చెప్పాను. నేనేం కల్పించి చెప్పలేదమ్మా. బాగుందమ్మా, మంచి చేద్దామంటే చివర్లో నాకే చెడవుతుంది. మీరు చేసిన మంచికి చాలా థ్యాంక్స్ అండి. అబ్బా, మళ్ళీ వస్తుంది నాసా. మళ్ళీ వచ్చి నా బుర్ర తినేస్తుంది. ఫోన్ మాట్లాడినట్టు మేనేజ్ చేయాలి. హలో అమ్మా వింధ్యా. అలాగా, నేను ఈసారి వస్తానులే. ఫోన్లో మాట్లాడుకుంటూ పిలుస్తున్న ఇటు తిరగదేంటి? అమ్మా వింధ్యా, ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక నిమిషం ఉండండి, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. పట్టుకుంటే వదిలేలేదు, టార్చర్ పెడుతుంది. అయ్యో, సోప్స్ తీసుకోవడం మర్చిపోయాను. ఉండి వెళ్ళి తీసుకొస్తాను. సరే వెళ్ళు.
మాధవిలత, చెప్పండి మేడం. నీకోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. నువ్విక్కడున్నావా? అవునమ్మా, మీ ఇంట్లో కూడా పనిచేసింది కదా. మా ఇంట్లో పనిచేసిందా? ఎప్పుడు? వ్రతం రోజు పూల డెకరేషన్ చేయడానికి మేమిద్దరం వచ్చాం.